2006వ సంవత్సరంలోనే డొనాల్డ్ ట్రంప్ ఇంకా రాబర్ట్ క్యూసాక్ ఇద్దరు ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ యొక్క అవసరాన్ని తెలియజెప్పారు. స్కూళ్లు, కాలేజీలు ఈ విషయాన్ని పట్టించుకోకపోవడం వల్ల ప్రజలు ఆర్థిక విజ్ఞానాన్ని పొందలేకపోతున్నారు. వారు ధనవంతులు కాలేకపోతున్నారు. తద్వారా దేశాల ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడట్లేదు. చాలా మందికి తమ డబ్బును ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియదు. ఇన్వెస్ట్ చేస్తున్నాము అనుకొని బ్యాంకులో సేవింగ్ చేస్తుంటారు. ఇంకా కొన్ని కోట్ల మందికి మ్యూచువల్ ఫండ్స్ గురించి గానీ, స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం గురించి గానీ అస్సలు తెలియదు. ఆర్థిక విషయాల పట్ల అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది చాలా స్కామ్స్ లోను, మనీ ట్రాప్స్ లోను ఇరుక్కుంటూ ఉంటారు. అందులో ముఖ్యంగా స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ కావచ్చు, ఫెడెక్స్ స్కామ్ లో డబ్బులు పంపించడం కావచ్చు, ఏమాత్రం ఆలోచించకుండా డిజిటల్ అరెస్ట్ లాంటివి నమ్మి లక్షల డబ్బులు కోల్పోవడం కావచ్చు. యూపీఐ ఎలా పనిచేస్తుంది, ఆన్లైన్ బ్యాంకింగ్ ఎలా పనిచేస్తుంది, క్రెడిట్ కార్డులు ఎలా పనిచేస్తాయి, ఇలాంటి విషయాలు తెలిస్తే ఎవరైనా ఇలాంటి స్కామ్స్ బారి నుండి, ట్రాప్స్ బారి నుండి తప్పించుకోవచ్చు. ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ కోసం మరి మీరు ఏం చేయాలి? మీ మైండ్ సెట్ ను రిచ్ మైండ్ సెట్ గా మార్చే పుస్తకాలు చదవాలి. అలాగే స్కామ్స్ గురించి, ట్రాప్స్ గురించి మీకు వివరించే మంచి వీడియోలు చూడాలి. ఈ రోజుల్లో పిల్లల్లో ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ పెంపొందించడానికి సిబిఎస్ఈ స్కూల్స్ ఆ పని చేస్తున్నా కూడా అందులో చదివేవారు చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు.